ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ప్రస్తుతం కరెంట్ డే కింద ప్రతిరోజు రిలీజ్ చేస్తున్న 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో నిన్నటి నుంచి అంటే జూన్ 10వ తేదీ నుంచి టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. ఇక మీదట ప్రతిరోజు కూడా 2 సార్లు కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఈ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి, రోజుకి 2 సార్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఇంకా అడ్వాన్స్ గా బుక్ చేసుకునే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో కూడా టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ముందుగా ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని తిరుపతి balaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేశాక ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అలాగే మీ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ లో ఇప్పటి వరకు మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా ఉంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ న్యూ యూజర్ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ మీ మెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్ అన్ని కూడా ఎంటర్ చేసుకొని ముందుగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేను నా మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నా మెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాక మీ యొక్క లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే జూన్ 9వ తేదీ అంటే మొన్నటి వరకు కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటలకి కరెంట్ డే కింద 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. భక్తులందరూ కూడా అప్పటికప్పుడే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 ప్లస్ దర్శనంకి 500 10,500 రూపాయలు సింగిల్ పేమెంట్ కింద పే చేసి బుక్ చేసుకుంటున్నారు. అయితే జూన్ 10వ తేదీ అనగా నిన్నటి నుంచి కూడా 800 టికెట్స్ లకు గాను కేవలం 500 టికెట్స్ ని మాత్రమే ఉదయం 9 గంటలకి కరెంట్ డే కింద 10,500 రూపాయలు పే చేసి బుక్ చేసుకునే విధంగా రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఈ రోజు నేను ఈ వెబ్సైట్ లో నా యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యానండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పిలిగ్రమ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ అయిన శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ టు డొనేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక ఇక్కడ డొనేషన్ అమౌంట్ ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక్క పర్సన్ కి 10,000 రూపాయల చొప్పున శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ అనేది డొనేషన్ చేయాలి. అయితే ఈ కరెంట్ డే కింద ఒక్క లాగిన్ లో కేవలం 4 మెంబర్స్ అంటే 4గురికి మాత్రమే టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. కాబట్టి డొనేషన్ దగ్గర ఒక్కొక్కరికి 10,000 చొప్పున మీరు 4గురికి బుక్ చేసేలా ఉంటే 40,000 రూపాయల అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 10,000 రూపాయలు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తున్నానండి. ఎంటర్ చేశాక ఇక్కడ ఉన్న కింద 2 బాక్స్ లో కూడా చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ కరెంట్ బుకింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తరువాత కరెంట్ డే కి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవైలబుల్ లో కన్నా ఉంటే మీ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఓపెన్ చేసిన సమయానికి కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అవైలబుల్ లో లేవు అనుకోండి, అలాంటప్పుడు అలర్ట్ అని మీకు ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి. నేనైతే ఉదయం ఈ రోజు సుమారుగా 9:15 సమయంలో లాగిన్ అయి చెక్ చేయడం జరిగిందండి. నేను లాగిన్ అయినప్పటికీ ఈ రోజుకి సంబంధించి కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ 500 రిలీజ్ చేశారు. 500 టికెట్స్ కూడా సక్సెస్ఫుల్ గా భక్తులు బుక్ చేసుకున్నట్టు అలర్ట్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసే కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు డొనేషన్ అమౌంట్ ప్లస్ దర్శనం టికెట్ అమౌంట్ మొత్తం 10,500 రూపాయలు ఒక్క పర్సన్ కి సింగిల్ పేమెంట్ కింద మీరు పే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది కూడా టికెట్స్ అవైలబుల్ లో ఉంటే మాత్రమే మీకు పేమెంట్ పేజ్ వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ టికెట్స్ అవైలబుల్ లో లేవు అనుకోండి, ఈ విధంగా మీకు ఒక అలర్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అయితే ప్రతి రోజు కూడా 10,500 రూపాయలు సింగిల్ పేమెంట్ కింద పే చేసి బుక్ చేసుకునే విధంగా ఉదయం 9 గంటలకి కేవలం 500 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. మిగిలిన ఆ 300 టికెట్స్ గతంలో ఎవరైతే అంటే 2025 మే 1వ తేదీ తరువాత ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా ఉంటారో ఆ భక్తులు ఇప్పుడు దర్శనానికి మాత్రమే 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకునే విధంగా ప్రతి రోజు ఉదయం 10 గంటలకి రిలీజ్ చేస్తారు. 10 గంటలకు రిలీజ్ చేసే ఈ టికెట్స్ అనేవి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 గంటలకు రిలీజ్ చేస్తే ఈ 300 టికెట్స్ కూడా మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 1 గంట లోపు భక్తులు బుక్ చేసుకోకుండా ఈ టికెట్స్ కన్నా మిగిలిపోతే అంటే 300 టికెట్స్ లో గాను 10 కావచ్చు, 20 కావచ్చు, 5 కావచ్చు, 100 కావచ్చు, ఎన్ని టికెట్స్ అయితే మిగిలిపోతాయో ఆ టికెట్స్ అనేవి మధ్యాహ్నం 1 గంట తరువాత మళ్ళీ తిరిగి కరెంట్ డే కింద 10,500 రూపాయలు పే చేసి బుక్ చేసుకునే విధంగా రిలీజ్ చేయడం
చేయడం జరుగుతుందని టీటీడీ వారు తెలియజేశారు. నిన్నటి నుంచి ఇదే ప్రొసీజర్ లో టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారండి. అయితే గతంలో మీరు ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ తో అయితే టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి ఉంటారు. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తో ఉదయం 9:59 కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో 3వ ఆప్షన్ అయిన ఫిలిగ్రామ్ రిడప్షన్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆ శ్రీవాణి ట్రస్ట్ కి ఏ తేదీలో అమౌంట్ డొనేషన్ చేశారు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్ లో బుకింగ్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. బుకింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ చేసేటప్పుడు ఎవరి డీటెయిల్స్ నైతే ఎంటర్ చేసి ఉంటారో వాళ్ళ యొక్క నేమ్స్ అన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరి నేమ్ దగ్గర కూడా బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. అలాగే బిగినింగ్ బ్రేక్ దర్శనం అనే ఆప్షన్ దగ్గర కూడా బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. ఇలా చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఉదయం 10 గంటలకి బిగినింగ్ బ్రేక్ దర్శనం అనే ఆప్షన్ దగ్గర ఉండే క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా ఉదయం 10 గంటలకి మీరు ఆ క్యాలెండర్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఆ మంత్లు ఆ నెలలన్నీ కూడా చూపించడం జరుగుతుంది. అలాగే మీరు ఏ తేదీలో అయితే ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఓపెన్ చేశారు ఆ తేదీ కూడా మీకు గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది. ఈ రోజు అంటే జూన్ 11వ తేదీ నేను ఈ టికెట్స్ బుకింగ్ కొరకు ట్రై చేశాను కాబట్టి జూన్ 11వ తేదీకి టికెట్స్ అందుబాటులో ఉన్నట్టు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపించింది. సో జూన్ 11వ తేదీపై నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి 300 టికెట్స్ రిలీజ్ చేసినట్టు ఈ విధంగా 300 టికెట్స్ ఆ తేదీలో అవైలబుల్ లో ఉన్నట్టు చూపించింది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని రెడమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మీరు ఎంత మందికి అయితే గతంలో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసి ఉంటారో వారందరి నేమ్స్ వాళ్ళ ఆధార్ నెంబర్లు అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే వారి దర్శనంకి ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున టోటల్ మీరు ఎంత అమౌంట్ పే చేయాలనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుందండి. సో ఇది ఒకసారి చూసుకొని ఇక్కడ పేమెంట్ గేట్వే ఫెడరల్ బ్యాంక్ గేట్వేనా లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గేట్వేనా అనేది ఇక్కడ పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేసుకొని పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూపీఐ ద్వారా కానీ కార్డ్స్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ 3 ఆప్షన్స్ లో మీరు దేని ద్వారా అయినా కూడా దర్శనంకి సంబంధించిన అమౌంట్ అనేది పే చేసి ఈ టికెట్స్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అమౌంట్ పే చేసి టికెట్స్ అనేవి బుక్ చేయడం లేదండి. బుకింగ్ ప్రాసెస్ మీకు ఒకసారి తెలియజేయడం కోసం మాత్రం ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి నేను బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ 300 టికెట్స్ లో గాను ఏ టైం కి ఎన్ని టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయనేది ఒకసారి చెక్ చేద్దాము అని మళ్ళీ ఒకసారి ఆ బ్రేక్ దర్శనం క్యాలెండర్ దగ్గర క్లిక్ చేసి జూన్ 11వ తేదీపై క్లిక్ చేస్తే 163 టికెట్స్ అంటే ఉదయం ఎగ్జాక్ట్ గా 10:08 సమయంలో 163 టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఉదయం 10:12 సమయంలో మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేశానండి 161 టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. తర్వాత మళ్ళీ 10:23 సమయంలో నేను చెక్ చేస్తే 155 టికెట్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 12:56 సమయంలో నేను చెక్ చేస్తే కేవలం ఒక టికెట్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నట్టు చూపించింది. ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 1 గంటకి ఆ క్యాలెండర్ పై క్లిక్ చేస్తే జూన్ 11వ తేదీకి కంప్లీట్ గా ఈ 300 టికెట్స్ అయిపోయినట్టు ఇక్కడ రెడ్ కలర్ లో అయితే చూపించడం జరిగింది. కానీ మధ్యాహ్నం 1 గంట లోపు ఈ 300 టికెట్స్ లో భక్తులు ఎన్నైతే బుక్ చేసుకోకుండా మిగిలిపోతాయో ఆ టికెట్స్ అన్ని కూడా 1 గంట తర్వాత కరెంట్ డే కింద యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుందని టీటీడీ వారు ఇచ్చిన అఫీషియల్ అప్డేట్ లో చెప్పారు. కాబట్టి 1 గంటకి కరెంట్ డే కింద ఎన్ని టికెట్స్ యాడ్ అయినాయో చూద్దాము అనేసి ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 1 గంటకి హోమ్ పేజ్ పై క్లిక్ చేసుకొని ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డొనేషన్ అమౌంట్ ఎంటర్ చేసి కంటిన్యూ అయిన తర్వాత ఆ 300 టికెట్స్ లో గాను 143 టికెట్స్ ఈ కరెంట్ డే బుకింగ్ కింద కలిపి టీటీడీ వారు రిలీజ్ చేసినట్టు ఈ విధంగా చూపించడం జరిగింది. ఈ 143 టికెట్స్ లో గాను మధ్యాహ్నం ఎగ్జాక్ట్ గా 1 గంట సమయంకి 35 టికెట్స్ అనేవి పేమెంట్ కు సంబంధించి ప్రాసెస్ లో ఉన్నాయి. 108 టికెట్స్ అవైలబుల్ లో ఉన్నట్టు ఈ విధంగా చూపించింది. నేను డొనేషన్ దగ్గర 10,000 రూపాయలు ఎంటర్ చేశాను కాబట్టి ఆ సింగిల్ పర్సన్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అయింది. ఆ డీటెయిల్స్ అండ్ క్యాప్చా అనేది మనం 50 సెకండ్ల సమయం లోపు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని కూడా 27 సెకండ్లో ఫాస్ట్ గా ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేశాను. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత మనకి కంటిన్యూ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వాలి. కంటిన్యూ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. ఎందుకని అంటే ఇక్కడ రన్ అవుతున్న ఈ టైం అనేది 0 సెకండ్స్ కి వస్తేనే కంటిన్యూ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. 0 సెకండ్స్ కి రావడానికి ఇంకా కూడా 9 సెకండ్ల సమయం అయితే ఉంది. కానీ ఇక్కడ పైన టికెట్స్ అయితే తగ్గిపోతూ ఉన్నాయి. 36 టికెట్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నట్టు చూపిస్తుంది. సో మనం ఎంత ఫాస్ట్ గా డీటెయిల్స్ ఫిల్ చేసినప్పటికీ ఇక్కడ రన్ అవుతున్న టైం అనేది 0 సెకండ్స్ కి వస్తేనే కంటిన్యూ అవడానికి ఉంటుందండి. ఈ లోపు టికెట్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి మనకు ఆ టికెట్స్ అన్ని కూడా అయిపోయినట్టు ఒక అలర్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా అలర్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని డొనేషన్ అమౌంట్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశాను. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత కరెంట్ డే కి సంబంధించి
సంబంధించి టోటల్ ఎన్ని టికెట్స్ రిలీజ్ చేశారనేది ఇక్కడ చూపిస్తుంది. 643 టికెట్స్ రిలీజ్ చేసినట్టు చూపిస్తుంది. ఇందులో గాను 500 టికెట్స్ అనేవి ఉదయం 9 గంటలకు రిలీజ్ చేశారు. మిగిలిన 143 టికెట్స్ మధ్యాహ్నం 1 గంట లోపు ఆ 300 టికెట్స్ లో భక్తులు బుక్ చేసుకోకుండా మిగిలిపోయాయి కాబట్టి ఆ టికెట్స్ ని 1 గంటకి ఈ కరెంట్ డే కింద కలిపి మళ్ళీ టీటీడీ వారు రిలీజ్ చేయడం జరిగింది. సో అందువల్ల మొత్తం 643 టికెట్స్ అయ్యాయి. 643 టికెట్స్ లకు గాను ఏ టైం కి ఎన్ని టికెట్స్ సక్సెస్ఫుల్ గా బుక్ అవ్వడం జరిగింది, ఎన్ని టికెట్స్ పేమెంట్ ప్రాసెస్ లో ఉన్నాయనేది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చండి. సో ఓవరాల్ గా కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో అయితే నిన్నటి నుంచి టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసే శ్రీవాణి టికెట్స్ మీరు బుక్ చేసుకోవాలి అంటే డొనేషన్ అమౌంట్ ప్లస్ దర్శనం అమౌంట్ 10,500 రూపాయలు ఒక్క పర్సన్ కి సింగిల్ పేమెంట్ కింద పే చేసి బుక్ చేసుకోవాలి. ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే శ్రీవాణి టికెట్స్ మీరు బుక్ చేసుకోవాలి అంటే గతంలో శ్రీవాణి ట్రస్ట్ కి మీరు డొనేషన్ చేసి ఉండాలి. ఆ డొనేషన్ ద్వారా ఇప్పుడు కేవలం దర్శనంకి మాత్రమే 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలకి ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలని దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మన మెయిన్ ఛానల్లో నిన్నే పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. చూడని భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక అడ్వాన్స్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో కూడా మార్పు చేశారు అని చెప్పాను కదండి. అది ఏంటి అంటే ప్రస్తుతం ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు అడ్వాన్స్ గా అమౌంట్ డొనేషన్ చేసి రెడీగా పెట్టుకొని మీకు కావాల్సిన తేదీకి ఆ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుందాము అంటే ఆప్షన్ అనేది అందుబాటులో లేదండి. మనకి ఇంతకు ముందు వరకు కూడా శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేయాలి అంటే కరెంట్ డే అండ్ ఫ్యూచర్ డేట్ ఇలా 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ 4 రోజుల నుంచి ఫ్యూచర్ డేట్ అనే ఆప్షన్ ని పూర్తిగా టీటీడీ వారు తీసివేయడం జరిగింది. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్ కి మీరు 10,000 రూపాయలు అడ్వాన్స్ గా డొనేషన్ చేసి రెడీగా పెట్టుకోవాలి అంటే డొనేషన్ చేయడానికి ఆప్షన్ అనేది లేదండి. ఎవరైతే గతంలో డొనేషన్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా ఉంటారో ఆ భక్తులు ఇప్పుడు దర్శనం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోవచ్చు. లేదా కరెంట్ డే కింద డొనేషన్ అమౌంట్ ప్లస్ దర్శనం అమౌంట్ 2 కూడా ఒకేసారి ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ ను మీరు పే చేసి బుక్ చేసుకోవచ్చు. అంతేకాని కేవలం శ్రీవాణి ట్రస్ట్ కి మాత్రమే 10,000 రూపాయలు ఇప్పుడు డొనేషన్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ కొరకు రెడీగా పెట్టుకుందామంటే ఆప్షన్ అనేది లేదు. సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 23వ తేదీ ఉదయం రిలీజ్ చేస్తారు. కాబట్టి ఫ్యూచర్ డేట్ అనే ఆప్షన్ ని జూన్ 23వ తేదీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఆ రోజే మీరు శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనంకి 500 రూపాయలు పే చేసి 2 సార్లుగా మీరు బుక్ చేసుకునే అవకాశం అయితే ఉండొచ్చండి. ఇది నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికీ జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకి సెప్టెంబర్ నెల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఆ బుకింగ్ లో ఏమైనా మార్పులు చేశారా అనే దానికి సంబంధించి మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇదండి ప్రస్తుతం అంటే జూన్ 10వ తేదీ అనగా నిన్నటి నుంచి కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో టీటీడీ వారు తీసుకొచ్చిన మార్పులకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.